అలాగే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా డీకోడ్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడారు అనేది తెలుసా. ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు మేడే అని అన్నారు. ఎందుకు ఒక మేడే అంటే ఎమర్జెన్సీ అన్నమాట. ఎందుకని అన్నారు, ఏం ప్రాబ్లం ఉంటే అన్నారు అన్నది కూడా దానిలో వస్తుంది మనకు. అట్లా బట్ ఒక్కసారి మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఏటీసీ తోటి వాళ్ళకి టైం లేదు, ఇంత లోపల ఈ లోపే 30 seconds లోపే అది ఒక ప్యాసింజర్ ఎవరైతే నిన్న బతికి ఉన్నాడో ఆయన స్టేట్మెంట్ ఏముందంటే టేక్ ఆఫ్ అయినాక 30 seconds తర్వాత పెద్ద శబ్దం వచ్చింది, వచ్చి క్రాష్ అయింది అని అంటాడు. శబ్దం అంటే మరి దానిలో ఏమైనా ఎక్స్ప్లోసివ్ ఉండి ఎక్స్ప్లోడ్ అయిందా అది మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఫైర్ అయితే వచ్చింది, అది మొదలు ఎయిర్లో ఎక్స్ప్లోడ్ అయ్యి కింద పడి ఫైర్ వచ్చిందా, లేకపోతే కింద పడ్డ తర్వాత ఆ ఇంపాక్ట్ తోటి ఫైర్ వచ్చిండు. మీరు విశ్లేషించలేరా? ఎందుకంటే టేక్ ఆఫ్ అయింది చూడండి, టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ ఒక 15-30 సెకండ్ల లోపే అదే జస్ట్ అట్లా కొంచెం టేక్ ఆఫ్ అయింది. నాట్ ఈవెన్ 1000 feet వెళ్ళలేదు, 625 feet వెళ్ళింది. అక్కడి నుంచి ఒకవేళ ముందే ఎక్స్ప్లోడ్ అయ్యి ఉంటే ఎయిర్లోనే మనకి ఎక్స్ప్లోడ్ క్లియర్గా తెలిసి ఉండేది. వన్స్ అది క్రాష్ అయిన తర్వాతే యూ కెన్ సీ ద బిగ్ ఎక్స్ప్లోజన్ సీ దేర్. బట్ ఆ ప్యాసింజర్ జస్ట్ కోటింగ్ దట్ ప్యాసింజర్ స్టేట్మెంట్ ఏంటంటే పెద్ద ఎక్స్ప్లోజన్ అప్రోచ్ అప్పుడు కింద పడ్డది అంటాం. అంతవరకే నేను కూడా మీరు అనుకున్నట్టు అనుకున్నాను, అంటే అది కింద పడ్డ తర్వాతనే అది ఎక్స్ప్లోడ్ అయింది అనుకుంటారు. కానీ ఆ ప్యాసింజర్ చెప్పిన ప్రకారం ఏంటంటే మొదలు ఏదైనా ఎక్స్ప్లోడ్ అయ్యి తర్వాత క్రాష్ అయిందా అన్నది డౌట్ వస్తుంది అనమాట. అచ్చా, ఇప్పుడు దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓకే, రన్వేలో యూజువల్గా ఒక స్పీడ్ మెయింటైన్ చేసిన తర్వాతే అది టేక్ ఆఫ్ తీసుకుంటుంది. నిన్నటి ఇన్సిడెంట్లో మీ అబ్జర్వేషన్లో అక్కడ ఏమైనా ల్యాప్సెస్ కనిపించాయా? ఆ టేక్ ఆఫ్ తీసుకోవడంలో కానీ, దాని స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయడంలో కానీ, పీడనం పెంచడంలో కానీ లేదు. ప్రాపర్గా టేక్ ఆఫ్ అయింది అంటే ఏంటి, అవన్నీ వాళ్ళు ఫాలో అయ్యారు. ఓకే, ఒక పర్టికులర్ వెయిట్కు పర్టికులర్ లెంత్ ఆఫ్ రన్వేని బట్టి మనం ఫ్లాప్ సెట్టింగ్ చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ నుంచి లండన్ పోతుంది కనుక అలా ఇవాళ మనం పాకిస్తాన్ నుంచి ఫ్లై చేయం. అవును, పాకిస్తాన్ అవాయిడ్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ దూరం పోవాలి, దాని కొరకు ఇంకా ఎక్కువ ఫ్యూయల్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ హెవీలీ లోడెడ్. దాంతో ఇట్ విల్ టేక్ లిటిల్ లాంగర్ రన్. ఓకే, బట్ ఇట్ హెస్ టేకెన్ ఆఫ్ సేఫ్లీ. ఓకే, అంటే ప్రాపర్గానే టేక్ ఆఫ్ అయింది. ప్రాపర్గానే టేక్ ఆఫ్ అయింది. అంతవరకు మనకు దానిలో ఏం డౌట్ లేదు. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు మనకు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే.